హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి బంగాళాఖాతంలో మనకు 22వ తేదీ ఒక ఆవర్తనం ఏర్పడి ఉంది. అది కాస్త బలపడి ఒక ఉపరితల ఆవర్తనంగా ఏర్పడింది. ఆ ఉపరితల ఆవర్తనం ఇంకాస్త బలపడి ఒక వాయుగుండంగా వృద్ధి చెందింది. మనకు నవంబర్ 25వ తేదీ బంగాళాఖాతంలో ఒక బలమైన వాయుగుండంగా ఏర్పడి ఉంది. ఆ వాయుగుండం అనేది మనకు తుఫాన్గా మారుతుందా లేకపోతే అక్కడికే మనకు బలహీనపడుతుందా అనే సమాచారం పూర్తిగా తెలుసుకుంటాం. ఇంకొక ముఖ్య విషయం వచ్చేసి మనకు ఈ వాయుగుండం అనేది రూట్ ఎటువైపు అంటే దీని కదలిక ఎటువైపు అనే సమాచారం కూడా తెలుసుకుంటాము. మనకు దీని కారణం చేత మన ప్రాంతాల్లో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయదండి, పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా సపోర్ట్ చేసిన వారు అవుతారు. మేము ఒక వీడియో చేయడానికి సుమారుగా 8 నుంచి 10 వెదర్ మోడల్స్ చూడాల్సి వస్తుంది. అవన్నీ చూసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చి అవన్నీ ఒక పేపర్లో రాసుకొని మీ ముందుకు ఒక వీడియో ప్రజెంట్ చేయడానికి చాలా సమయం పడుతుంది. నా సమయాన్ని మీకోసం కేటాయించాను. మీరు నాకు సపోర్ట్ ఉన్నారనే ధైర్యంతో నేను ఇంకాస్త మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లు అందుకుంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్. నవంబర్ 25వ తేదీ సమయం వచ్చేసి 4:30 సాయంత్రం 4:30 అవుతుంది. ఇప్పుడు ఈ శాటిలైట్ ఇమేజ్ అనమాట. మనం భారతదేశం మొత్తం మీద చూసుకున్నా కూడా మనకు బంగాళాఖాతంలో బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి. ఒకసారి నవంబర్ 23వ తేదీ ఉపగ్రహ చిత్రం చూద్దాం. బంగాళాఖాతంలో మేఘాలు ఏ విధంగా ఉన్నాయి, మనకు ఆంధ్రప్రదేశ్కి చాలా దూరంలో ఆ మేఘాల సమూహం అనేది ఉంది. అక్కడ ఒక అల్పపీడనంగా వృద్ధి చెందింది. ఇప్పుడు అది కాస్త మనకి ఇంకా కాస్త దగ్గరికి రావడం అయితే జరిగింది. బంగాళాఖాతంలో ఆ మేఘాలు అన్ని మనకు 23వ తేదీ అక్కడ ఉన్న మేఘాలు ఇప్పుడు వచ్చేసి మనకు నవంబర్ 25వ తేదీ ఎక్కడున్నాయి, ఇక్కడ తమిళనాడు అదేవిధంగా శ్రీలంక ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి. మనకు ఇక్కడ ఒక గమనించినట్లయితే ఒక వాయుగుండంగా వృద్ధి చెందింది. ఆ వాయుగుండం అనేది మనకు దాని రూట్ ఎటువైపు వెళ్తుంది అనేది మనకి ఇప్పుడు టాపిక్ మొత్తం. అది వాయుగుండంతోనే ముగిస్తుందా లేకుంటే తుఫాన్గా మారుతుందా అంటే దాదాపుగా 70% మనకు అది వాయుగుండంతోనే ముగించే అవకాశాలు మనకు కనిపిస్తుంది. కానీ దాని రూట్ ఎటువైపు అనేది ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మీ ముందు 2 వెదర్ మోడల్స్ పెడుతున్నాను. దాని 2 మీరు ఒకసారి చూడండి. దాని తర్వాత మనం ఒక క్లారిటీకి వద్దాం. ఫస్ట్ ఈ వెదర్ మోడల్ని గమనించండి. మనకు ఇక్కడ శ్రీలంక తమిళనాడు దగ్గర నుంచి మనకు ఆంధ్ర తీరాన్ని వైపు దాటుకొని మనకు ఒడిస్సా ఆ పరిసర ప్రాంతం నుంచి డైరెక్ట్గా బంగ్లాదేశ్ వైపుకి వెళ్తుంది. ఇప్పుడు ఇంకొక వెదర్ మోడల్ చూద్దాం. మనకు శ్రీలంక తమిళనాడు దగ్గర ఒక వాయుగుండం అయితే ఉందనుకున్నాం. అది వచ్చేసి మనకు ఇక్కడ నైరుతి వైపు ఒక 40%, అదేవిధంగా ఒక 60% వచ్చేసి బంగ్లాదేశ్ వైపుకు చూపిస్తుంది. అంటే ఇటువైపు మన ఆంధ్రప్రదేశ్ కానీ ఒడిస్సా కానీ ఆ పరిసర ప్రాంతంలో ఎక్కడైనా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు ఒక 60% చూపిస్తుంది. ఒకసారి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ IMD వాళ్ళు చెప్తున్న వెదర్ మోడల్ కూడా గమనించినట్లయితే మనకు ఇక్కడ ఇది శ్రీలంక తమిళనాడు ఆ పరిసర ప్రాంతంలో టచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు IMD డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక 3 వెదర్ మోడల్ చూసాము. మనం ఏ అవగాహనకు రావచ్చు, మీరేమనుకుంటున్నారు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వచ్చేసి ఇక్కడ తమిళనాడు నుంచి మొదలుకొని ఆంధ్రప్రదేశ్ ఆ సరిహద్దు ప్రాంతంలో ఒక 60% టచ్ అయ్యే అవకాశాలు ఉందనేసి నేను అనుకుంటున్నాను. ఇంకొక 40% వచ్చేసి డైరెక్ట్గా బంగ్లాదేశ్ వైపు మూవ్ అయ్యే అవకాశాలు నేను 40% అనుకుంటున్నాను. 60% తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ ఆ 2 రాష్ట్రాలలో టచ్ అయ్యే అవకాశాలు, ఇంకొక 40% వచ్చేసి బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం ఉందనేసి నేను అనుకుంటున్నాను. గత వారం రోజుల నుంచి మనం దీని గురించి సెర్చ్ చేస్తూనే ఉన్నాము. ఇది ఎటువైపు వెళ్తుందని ఇప్పటికీ క్లారిటీ అయితే లేదు. మనకు దాదాపుగా రేపు అంటే 26వ తేదీకి మనకు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉందనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే సందేహం అయితే చాలామందికి ఉంది. 100కి 100% నెల్లూరు తిరుపతి ఆ పరిసర ప్రాంతంలో అందరు చెప్తున్నారు అది ఓకే, అక్కడైతే కన్ఫామ్గా వర్షాలు ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేమనుకుంటున్నానంటే మనకి ఇక్కడ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో అంటే ఇక్కడ తిరుపతి జిల్లా డిస్టిక్ కావచ్చు, ఇక్కడ చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగా బాపట్ల, గుంటూరులో కొన్ని భాగాలు, అదేవిధంగా కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ముఖ్యంగా సముద్రానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కొన్ని వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. అక్కడ 100% వర్షాలు ఉంటాయనేసి నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇది బంగ్లాదేశ్ వైపుకు పోయినా కూడా మనకు వర్షాలు పడే అవకాశాలు సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి. అలా కాదనేసి నైరుతి వైపుకు ప్రయాణించిన కూడా మనకు వర్షాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం.
ముఖ్యంగా 25వ తేదీ అంటే ఈ రోజుకు వర్షాలైతే ఎక్కడ పడే అవకాశం అయితే లేదు. 26వ తేదీకి వచ్చేసి మనకు ఓన్లీ ఒక తిరుపతి, నెల్లూరు ఆ పరిసర ప్రాంతంలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. 28, 27 కూడా అదే విధంగా ఉంటుంది. 28 నుంచి అంటే 27 రాత్రి నుంచి మనకు వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇప్పుడున్న విధానాల ప్రకారం కనిపిస్తుంది. నవంబర్ 28వ తేదీ, 29వ తేదీ, 30వ తేదీ మనకు కొన్ని ప్రాంతాలలో మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ నెల్లూరు కావచ్చు, కావలి కావచ్చు, ఇక్కడ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఇక్కడ శ్రీకాకుళము, విశాఖపట్నము, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అదేవిధంగా ఇక్కడ గుంటూరు ఈ పరిసర ప్రాంతంలో మనకు వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. భారీ వర్షాలను మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ ఈ ప్రాంతాలలో మనకు 2 తెలుగు రాష్ట్రాలలో ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఇక్కడ చిత్తూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇక్కడ నెల్లూరు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కడప వైఎస్ఆర్ డిస్టిక్ కావచ్చు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురము ఈ పరిసర ప్రాంతంలో ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతంలో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు చూపిస్తుంది. అదేవిధంగా కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ ప్రాంతాలలో కూడా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ కర్నూలు డిస్టిక్, నంద్యాల డిస్టిక్ ఆ జిల్లాలలో మనకు మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్ ఈ ప్రాంతాలలో కూడా అంటే ప్రకాశం అంటే ఒంగోలు కిందికి వస్తుంది. ఆ పరిసర ప్రాంతాల్లో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పల్నాడు, అదేవిధంగా ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పర్వతీపురం, మన్యము ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ నల్గొండ కావచ్చు, సూర్యాపేట, ఖమ్మము, అదేవిధంగా కొత్తగూడెము ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్, అదేవిధంగా ఇక్కడ పెద్దాపల్లి, ఆదిలాబాద్, జగిత్యాల్, నిర్మల్, అదేవిధంగా ఇక్కడ గద్వాల్, నారాయణపేట, రాజమహేంద్రవరము, అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, వనపర్తి కావచ్చు, మహబూబ్ నగరు, వికారాబాదు, ఇక్కడ సంగారెడ్డి, జన్గాన్, సిద్దిపేట, వరంగల్, పెద్దపల్లి, ములుగు, మహబూబ్ నగర్, జయశంకర్, భూపాల్పల్లి ఈ పరిసర ప్రాంతంలో కూడా మనకు మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 1 లేదా 2 చోట్ల భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మనం ఇంతకు ముందు చెప్పుకున్న ప్రాంతాలలో అంటే ఇక్కడ సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ప్రాంతాలలో నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ఆ పరిసర ప్రాంతంలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు ఇప్పుడు ఉన్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయి, మిగతా ప్రాంతాలలో మోస్తారు వర్షాలు ఉన్నాయి అనేసి చెప్పుకున్నాం. ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారము ఆ వాయుగుండం అయితే ఏర్పడి ఉంది. దాని రూట్ను బేస్ చేసుకొని ఆ వెదర్ మోడల్స్ వాళ్ళు ప్రస్తుతానికి ఆ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు చూపించారు. అదే గిన ఖచ్చితంగా అది చేంజ్ అయితే అంటే దాని ఇప్పుడు వాయుగుండం యొక్క రూట్ గిన మారితే వర్షాల యొక్క ప్రభావం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇది నేను చెప్పదలుచుకున్న పూర్తి సమాచారము. నాకు తెలిసి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే సంతోషము. తోటి రైతులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరొక మంచి అప్డేట్తో తప్పకుండా మీ ముందుకైతే వస్తాను. ఈసారి ఆ వాయుగుండం యొక్క పూర్తి సమాచారం దాని రూట్ పక్కాగా తెలుసుకొని మీ ముందుకు వస్తాను. ఓకే, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.